నమస్తే అన్న, మాది ఇక్కడ గద్వాల్ దౌదర్పల్లి శివారులో పొలం ఉంటుంది. గత చాలా సంవత్సరాల నుంచి మేము మిరప తోట వేస్తున్నాము. ఏ సంవత్సరం కూడా మేము ఇటువంటి రిజల్ట్ చూడలేదు. ఏదో బయటి వ్యక్తుల సమాచారం ద్వారా ఈ మందులను కనుక్కొని ఫస్ట్ టైం స్ప్రే చేసిన తర్వాత. మీ పేరు? మా పేరు రామకృష్ణ, గద్వాల్ అండి. గద్వాల్ డిస్టిక్. గద్వాల్ డిస్టిక్. ఊరు గద్వాల్ లోకల్. ఈ కెమికల్ మందులు ఎన్ని కొట్టినా కూడా అవి దాని వల్ల రిజల్ట్ కొంచెం తక్కువనే వచ్చింది. కొంచెం రిజల్ట్ వచ్చింది. ఇది కొట్టిన 3-4 days కే రిజల్ట్ మంచిగా రావడం జరిగింది. దాని తర్వాత సెకండ్ డోస్ కూడా ఇవి యాక్సివేజ్, క్యూరాల్ అవి కొట్టినాం. అవి కొట్టిన తర్వాత ముడత బాగుంది. ఇప్పుడు ఎక్కువ గజ్జి ముడుతున్న చెట్టు ఆడికే ఆగిపోయినాయి. దానికి ఏం రాకుండా అక్కడ ఆ చెట్టుకి ఆడికే ఆగిపోయినాయి. వేరే చెట్టుకి రావడం లేదు. ముడుతున్నది పగిలినాయా? ముడుతుండే కంప్లీట్ అయిపోయి సాఫ్ అయిపోయింది. చెట్టు ఇట్లా అయిపోయింది. మొత్తం ఉండేది మస్తు ముడుతూ ఉండే, మొత్తం గజ్జి ముడుతూ ఉండే. చెట్టు కూడా చిన్న గింతే ఉండే. ఇది కొట్టిన తర్వాత ఒక 1 month లోపలనే 20 days లోనే దాదాపు 1.5 feet వరకు వచ్చింది చెట్టు. ఇప్పుడుకి మొత్తం చేనంతా మీకు అట్లే ఉండే గజ్జి ముడత. ప్రతి ఒక్క చెట్టుకి ముడత ఉంది. ముడత లేని చెట్టే లేదు. ఇప్పుడు అన్ని చెట్లకి చూస్తున్నాం, అన్ని క్లియర్ అయినాయి. ఎక్కడికో ఒకటి అటు చెట్లు ఉండేటివి, ఆ చెట్టు వచ్చేసి అట్లే అయిపోయింది. దాని పక్కన చెట్టు కూడా నీట్గా ఉంది. మళ్ళీ ఈ చెట్టు ఇట్లే ఉంది, ఈ చెట్టు నీట్గా ఉంది, ఈ చెట్టు నీట్గా ఉంది. వేరే చెట్టుకి వీడియో అది ఎక్కడెక్కడ పోలేదు అన్నమాట. దాని వైరస్ అక్కడ ఉంది. దాని సరౌండింగ్ మొత్తం నీట్గా అయిపోయింది. మొత్తం ప్రతి చెట్టు పొలం అంతా మొత్తం ముడితే ప్రతి చెట్టు ముడితే ఉండే. ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత స్టార్ట్ అయింది. ఫస్ట్ వైకే స్టార్, ఆయుష్ అనే మందులు ఈ 2 కొట్టిన తర్వాత ఫస్ట్ చెట్టు నీటి కావడం స్టార్ట్ అయింది. ఇది కొట్టిన తర్వాత ఇంకా ముడత ఏం రాకుండా అయినా నెక్స్ట్ టైం మళ్ళీ వేరే రాకుండా యాక్సివేజ్, క్యూరాల్ కొట్టినాం. అప్పుడు మంచిగా అయింది. ఇంకా నీట్గా ఉంది ఇప్పటికి తోట. బ్రాంచెస్ ఉన్నాయా? బ్రాంచెస్ మంచిగా వస్తున్నాయి. మంచిగా ఇప్పుడు బ్రాంచెస్ దగ్గరికి మంచిగా వస్తున్నాయి. చెట్టు పెరుగుదల కూడా బాగుంది. పెరుగుదల అయితే మంచిగా ఉంది. చాలా చిన్నగా ఉండే చేను, చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు అయితే బాగా మంచిగా పెద్దగా అయింది. ఇవి కొట్టిన తర్వాత బాగా. ఇప్పటి వరకు వాటర్ ఇవ్వాలి, వర్షానికి ఇంకా వాటర్ ఇంకా ఇవ్వాలి. మంచిగా వర్షానికే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవ్వాలి. ఇంకా వానలు పడకుంటే వచ్చిన తర్వాత మేము వాటర్ వేస్తాం యాక్చువల్లీ. ఓకే మొత్తం వర్షానికే కొట్టారు. వర్షానికి ఓకేనా. అంటే బాగా మీకు బెట్టకు కూడా పట్టుకుంటుందా మందు? బెట్టకు కూడా అంటే పట్టుకుంటుంది. వర్షం అనుకూలంగా పడుతుంది. లాస్ట్ టైం ఒక్కసారి ఇట్లా ఎక్కువ బెట్ట పోయి ఎట్లా చెట్లు చచ్చిపోతుంటే అప్పుడు ఒక్కసారి నీళ్ళు వదిలినాము. డ్రిప్ సిస్టమ్ ద్వారా వచ్చినాము. ఆ రోజే వర్షం పడ్డది. ఇంకా వర్షం ఎక్కువ పడినా కూడా ఇవి నీళ్ళు కొంచెం తొలిపోతాయి. మా పొలాలు బాగుంటాయి కొంచెం.